భక్తి జీవితంలో మనం ఎలా ఉంటే మేలు పొందుకోగలం అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. కీర్తన గ్రంథంలో 34 అధ్యాయము 8వ వచనం లాస్ట్లో ఒక మాట ఉంది. దేవుణ్ణి ఆశ్రయించే వారు ధన్యుడు. ఇదే మాట సామెతల గ్రంథంలో కూడా ఉంది. 16:20లో యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. దేవుణ్ణి ఆశ్రయించటం ధన్యకరం. ఎందుకంటారు? దేవుణ్ణి ఆశ్రయించటం, దేనికైనా ప్రమాదం వస్తుంది, డేంజర్ వస్తుంది. కోడి పిల్లలు సైతము తల్లి కోడిని ఆశ్రయిస్తాయి. తల్లి రెక్కల కిందకు వస్తాయి కాపాడబడటానికి. కాబట్టి ఈ నెలలో కాపాడబడాలి, ఈ సంవత్సరంలో కాపాడబడాలి అంటే దేవుని రెక్కల నీడకొస్తేనే మంచిది. లేకపోతే చాలా పెద్ద శోధన మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి గమనించి రావటానికి ప్రయత్నం చేయండి. పిల్లలను కూడా రప్పించేలాగా చేయండి. దేవుణ్ణి ఆశ్రయించటం చాలా మంచిది. ఆశ్రయించిన వారి పట్ల దేవుడు ఏం చేస్తాడో మీకు తెలుసు. ఏం చెప్తారు? ఆశ్రయిస్తే వర్ధల చేస్తాడు, ఉజ్జయరాజుని చేసినట్టుగా అని. సరే, కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టాడు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తోత్రం. నువ్వు కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టుకోకుండా మనతో ఉండి ఈ సంవత్సరం అంతా కాసి కాపాడాలి అంటే మనం దేవుణ్ణి ఆశ్రయించటం మంచిది అని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుగారు చెప్పినటువంటి దాన్ని మేము చెయ్యము, మా దేవుడు సమర్థుడు, రక్షించటానికి సమర్థుడు, రక్షించకపోయినా మేము మాత్రం మీరు చెప్పినట్లుగా చేయము, నమస్కరించము, పూజించము అని వారు చెప్పారు. నెబుకద్నెజర్ రాజు దోరాను మైదానములో ఒక విగ్రహాన్ని నిలబెట్టి సాగిలపడమని చెప్తాడు. సాగిల పడకపోతే అగ్నిగుండంలో వేస్తానని హెచ్చరిక చేశాడు. అయినప్పటికీ వారు అలా చేయలేదు. వారిని అగ్నిగుండంలో వేశారు. వస్త్రాలతో పాటే అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండం 7 అంతలుగా పెంచటం వల్ల మంటలు పైకి ఎగసి వేయటానికి వెళ్ళినటువంటి బలిష్ఠులు చనిపోయారు. కానీ అగ్నిగుండంలో పడ్డటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఏమీ చేయలేకపోయినాయి మంటలు. ఎందుకంటే దేవుడు వారిని అక్కడ విడిచిపెట్టల. వారితో పాటు దేవుడు ఉన్నాడు. మంత్రిని అడుగుతాడు రాజు నెబుకద్నెజరు, ఎంతమందిని అగ్నిగుండంలో వేసావు? 3. మరి 4వాడు తిరుగుతున్నాడు, దేవదూతలాగా మెరిసిపోతా ఉన్నాడు అని అన్నాడు. మంటలు లేస్తున్నాయి, ఆ యువతలో చచ్చిపోయి కనపడుతున్నారు. కాబట్టి బయటికి తీసుకురమ్మన్నాడు. బయటికి తీసుకొచ్చారు, పరీక్షించారు. కౌరన్న వాసన వచ్చిందా, ఎంట్రుకులు కమ్మినాయా, బొబ్బలు వచ్చినాయా, వస్త్రాలు కాలినాయా? ఏమీ లేవు. వారు అగ్నిగుండంలో పడ్డట్టే, ఏ లేదు.
అప్పుడు నెబుకద్నెజరు ఒక మాట చెబుతాడు, ఏమిటంటే 28వ వచనం, 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం చదువు. ఆ, ఉమ్, ఉమ్. వీరి దేవుడు నిజంగా పూజారుడు, నేను నిలబెట్టిన విగ్రహం పూజించదగింది కాదు. ఎందుకంటే ఆ పూజించిన వాళ్ళు చచ్చిపోయారుగా. ఇసిరేసడానికి వచ్చిన వాళ్ళు పూజించిన వాళ్ళే, వాళ్ళు చచ్చిపోయారు. కానీ వీళ్ళ దేవుడు వీళ్ళని రక్షించాడు. ఆ చదువు, ఎందుకు రక్షించాడు అన్నది, తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించాను. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని రక్షించును గాక. నిజంగా చాలా అవసరం దేవుని సన్నిధికి రావటం, దేవుని రెక్కల నీడకుండటం, దేవుణ్ణి ఆశ్రయించటం చాలా మంచిది ఈ సంవత్సరంలో అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కుటుంబం ప్రత్యేకంగా దేవుని సన్నిధికి రావటానికి మరి వీళ్ళు కలుగు చేసుకోవలసిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుణ్ణి ఆశ్రయిస్తే నెమ్మది కలుగుతుంది, టెన్షన్లు ఉండవు, యుద్ధాలు ఉండవు, పోరాటాలు ఉండవు. ఈ మాట నేను చెప్పింది కాదు, ఆసారాజు గారు యోధా జనాంగానికి చెప్పాడు. ఈయన కూడా యోధా రాజే, ఆశ. 14వ అధ్యాయం 2 దినవృత్తాంతముల గ్రంథములో 14వ అధ్యాయం 7వ వచనం, యూదా వారికి రాజైన ఆశా గారు చెప్తున్నాడు, మనం ఆశ్రయించాం కాబట్టి ఆయన మనకి నెమ్మది కలుగచేశాడు. యుద్ధాలు లేకుండా, టెన్షన్ లేకుండా, గొడవలు లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా దేవుడు నెమ్మది పరిచాడు. కాబట్టి నీ కుటుంబం ఈ సంవత్సరం నెమ్మదిగా జీవించాలంటే దేవుని ఆశ్రయించటం చాలా అవసరం, దేవుని సన్నిధికి రావటం చాలా అవసరం. మీరు గమనించండి, వాక్యాన్ని గుర్తుంచుకోండి అమ్మా, దేవుడు తెలియచేస్తున్న సత్యాన్ని. ఇంకా దేవుణ్ణి ఆశ్రయిస్తే సహాయం చేస్తాడు కదా. 11వ వచనం, సమస్య వచ్చింది, యుద్ధం చేయాల్సి వచ్చింది. అయ్యా వాళ్ళు గొప్ప సైన్యం, చేయటానికి మాకు శక్తి లేదు, మేము బలము లేదు, కాబట్టి బలము లేని వారికి సహాయము చేయగలిగిన దేవుడు ఎవరున్నారు? నువ్వు తప్ప. సహాయము చేయమని అడిగితే దేవుడు సహాయం చేశాడు, విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సహాయం పొందాలంటే దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుని ఆశ్రయిస్తే రక్షిస్తాడు, నెమ్మది కలుగ చేస్తాడు, సహాయము చేస్తాడు అన్న విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. కీర్తన 31వ అధ్యాయం 19వ వచనం లాస్ట్లో మీరు ఇందాక చెప్పారు, ఒకసారి చదువుదాం. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధము చేసిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మేలు సిద్ధపరిచి ఉంచాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే అది నువ్వు పొందుకోగలుగుతావు, ఆ మేలు అన్నది అనుభవించగలుగుతావు. దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు, నువ్వు ఆశ్రయిస్తేనే పొందుకోగలుగుతావు. గొప్ప మేలు ఉంది, కానీ ఆశ్రయించకపోతే గొప్ప కీడు కూడా జరిగే ప్రమాదం ఉంది. అందుకని ఈ సంవత్సరం దేవుడు మరీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. గతంలో ఎన్నో శోధనలు వచ్చినాయి, దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరంలో మరి జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవది, దేవుని యందు ఎల్లప్పుడూ నమ్మిక కలిగి ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు భక్తులైన బిడ్డలు.
భక్తులైన వారు ఎలా జీవించాలి అన్న విషయాల్లో కొన్ని నేర్చుకుంటున్నాం మనం. మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. దానివల్ల కలిగే మేలులేమిటో లేఖనాలు కొన్ని చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మనం సమయంలో కొంత నేర్చుకుంటానికి. రెండవది, అన్ని పరిస్థితుల్లో నమ్మకము కలిగి ఉండాలి. చిన్న ప్రవక్తల్లో మొదటి వాడైన హోషేయ ఒక మాట రాస్తాడు, 12వ అధ్యాయం 6వ వచనం. దేవుని తట్టు తిరగండి, దేవుని యందు ఎడతెగక నమ్మిక ఉంచండి, అప్పుడు దేవుడు కనికరపడతాడు. ఎడతెగక ఏ పరిస్థితిలోనైనా తప్పనిసరిగా దేవుని యందు నమ్మకం పోగొట్టుకోవద్దు. దేవుడు నమ్మదగినవాడు. అన్ని పరిస్థితుల్లో ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఈ శోధనలు రాని, మహాశ్రమలు రాని, తెగుళ్ళు రాని, భయంకరమైన వ్యాధులు రాని, మరణాపాయ స్థితి రాని, నమ్మగలిగితే దేవుని మహిమ చూస్తాం. లేకపోతే ఏం చూస్తాం? కీడును చూడాల్సి వస్తుంది. ఆ సత్యాన్ని అర్థమవుతుందరా? అర్థం చేసుకుంటారు పిల్లలు. అందుకని మరొకసారి మీకు చెబుతా ఉన్నా, తన కుమార్తె చనిపోయే పరిస్థితుల్లో ఉందని సమాజపు మందిరపు అధికారి యాయూరు గారు యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చారు. నమ్మకంతో వచ్చాడు. నమ్మకం లేకుండా వచ్చాడా? నమ్మకంతో వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు. లోకా భక్తుడు రాశాడు 8వ అధ్యాయంలో 41వ వచనం. సమాజపు మందిరపు అధికారి యాయూరు అన్న ఆయన యేసు ప్రభువు వారి యొద్దకు వచ్చాడు. యేసయ్య పాదాల మీద పడ్డాడు సహాయము కొరకు. తన కుమార్తెకి 12 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒకతే ఒక కుమార్తె అమ్మాయి. ఆమె సావ సిద్ధమై ఉంది. అందుకని అయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి ప్రార్థన చేయి నాయనా అని బతిమిలాడుకున్నాడు. అధికారి ఆయన, సమాజానికే అధికారి. అధికారాన్ని చూపించలేదు. తన ఎంతటి అధికారులైనా బిడ్డలకు వచ్చేలకే వాళ్ళు సామాన్యులు అయిపోతారు. ఎందుకంటే బిడ్డల మీద ఉన్న ప్రేమ అలాంటిది, మమకారం అలాంటిది. ఈలోపు ఏం జరిగిందంటే, యేసుప్రభువు వారు యాయూరు బయలుదేరి ఆడికి వెళ్ళటానికి బయలుదేరారు. కపెర్నహూము అనుకుంటా ఈ యాయూరు గారిది. వెళ్ళటానికి బయలుదేరారు. ఈలోపు నిన్న చెప్పుకున్నామే, 12 సంవత్సరాల రక్తస్రావం వచ్చింది. వెనక్కొచ్చి ముట్టుకుంది. వెనకెందుకు ముట్టుకుందో మనం నేర్చుకున్నాం. ఆమె దాక్కుంది, భయపడింది, వణికిపోయింది. ఎందుకో తెలుసుకున్నాం. ఆలస్యం జరిగింది. ఎట్టయినా ఇక నేను దాగి ఉండలేనని వచ్చేసి జరిగిందంతా చెప్పేసింది. ఈలోపు ఆలస్యము జరిగింది. ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. యాయూరు ఇంటికాడ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి వచ్చి చెబుతున్నాడు, అయ్యా నీ కుమార్తె చనిపోయిందయ్యా, ఇంకెందుకు ఆయన్ని అక్కడి దాకా రమ్మంటాము, ఆయన్ని శ్రమ పెట్టమాకయ్యా అని వచ్చిన వాడు యాయూరుకి చెప్పాడు. ఈ మాట యేసు ప్రభువు వారు కూడా విన్నాడు. ఇని యేసు ప్రభువు వారు అంటారు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఇంకా నమ్మటానికి ఏముంది అక్కడ? చచ్చిపోయిందని చెబుతుంటే అయినా కాడ అలా అయినా సరే, చనిపోయినా సరే నువ్వు నమ్ము. ఇంకో మాట కూడా చెప్పారు యేసు ప్రభువు, ఆమె స్వస్థపరచబడును.
దేవునికి స్తోత్రం. చచ్చిపోయినాము కూడా స్వస్థపరచబడును. ఎవరు స్వస్థపరుస్తారు? ఆయనే, యేసయ్యే, యేసు ప్రభువారే. నువ్వు నమ్మితే యేసయ్య మహిమను చూస్తావు కదా. నమ్మాడు ఆ యాయిరు, నమ్మాడు. యేసు ప్రభువారిని తీసుకెళ్ళాడు. అక్కడికి తప్పెట్లు కొడుతున్నారు, కాకేస్తున్నారు, డ్రమ్ములకి గొల్లుకు పెడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, గగ్గోలు పెడతా ఉన్నారు. తప్పుకోండి తప్పుకోండి, యేసయ్య వస్తున్నాడు, స్థలం ఇవ్వండి స్థలం ఇవ్వండి అని యాయుడు చెబుతా ఉన్నాడు. యేసు ప్రభువారు అన్నారు, ఎందుకు మీరు ఆ విధంగా చేస్తారు, ఆ చిన్నది నిద్రిస్తుంది అన్నాడు. అందరు నవ్వారు. మనకు తెలియదు, ఈయనకి తెలుసు. యేసు ప్రభువారు చేయి పట్టుకొని చిన్నదాన లెమ్మన్నాడు. తల్లి తాకుమి అరమైక్ భాష మాట్లాడారు అప్పుడప్పుడు యేసు ప్రభువారు కదా. ఏలి ఏలి లామా సబక్తాని అన్నది కూడా అరమైక్ లాంగ్వేజే. అలా మాట్లాడిన సందర్భాలు మనకు తెలుసు. తల్లి తాకుమి అంటే చిన్నదాన, లెమ్మంటే ఆమె లేచి కూర్చుంది కదా. నమ్మబట్టి కార్యం చూడగలిగాడు. నమ్మిన వారందరూ దేవుని కార్యాలు చూస్తారు ఈ సంవత్సరం. నమ్మనోళ్ళు కార్యాలు చూడలేరు, మేలు చూడలేరు, కీడే జరుగుతుంది. సందేహం వద్దు, నమ్మకం అంటేదే కదా. ఏమీయూ సందేహింపకుండా, ఎందుకంటే సందేహించువాడు అస్థిరుడు అని, సముద్రపు అలలు లేచినట్టుగా అలా లేచి పడుతుంది అని యాకోబు గారు తన పత్రికలో రాశాడు. అలాంటి వారికి దేవుని వల్ల ఏమీ దొరకదు అని కూడా తెలియచేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వు నమ్మగలిగితే కార్యము జరుగుతుంది, లేకపోతే జరగదు. గతములో దేవుడు ఈ కూటమి పెట్టుకున్న సీతమ్మ గారి ఇంట్లో అందరినీ బ్రతికించాడు. ఎన్నో శోధనలు వచ్చినాయి, శోధనలన్నీ తప్పించబడ్డారు, యాక్సిడెంట్లు జరిగినాయి, ప్రాణాపాయ స్థితులు వచ్చినాయి, అయినా సజీవులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా బస్సు యాక్సిడెంట్లు, లారీ యాక్సిడెంట్లు, బళ్ళ మీద యాక్సిడెంట్లు, ఎరగటాలు, హాస్పిటల్కి వెళ్ళి కట్లు కట్టటాలు, ఆపరేషన్లు జరగటాలు, ఎన్ని జరిగినాయి. అన్నీ జరిగినా ఏమీ కోల్పోకుండా, ఎవరిని కోల్పోకుండా సజీవ లెక్కలో దేవుడు నిలిపాడు. ఈ సంవత్సరం ఆశ్రయించక నమ్మక ఉంచకపోతే ఏమ్మా పరిస్థితులు దారుణంగా మారతాయి, సమస్యలు తీరవు, పెరుగుతాయి. ఆ సత్యాన్ని మీరు గమనించాలని, మీరు భయపట్టాలని చెప్పటం కాదు, కానీ జరుగుతాయి. అందుకనే చెప్పవలసి వస్తుంది. సత్యం చెబితేనేమో ప్రజలు దూరం అయిపోతున్నారు, సత్యం చెప్పకపోతే దేవుడు దూరం అవుతున్నాడు. ఎవరు దూరం చేసుకోమంటారు? ఏందో తగ్గిపోతున్నారు అంటే చేయగలిగింది ఏమీ లేదు. దేవుని దూరం చేసుకోకూడదు. మనం సత్యమే చెప్పాలి, వాస్తవమే చెప్పాలి. గతంలో చెప్పినవి జరిగినాయే జరగలేదా? ఏమ్మా జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి. కాబట్టి ముందు హెచ్చరిక, జాగ్రత్తగా దేవుణ్ణి ఆశ్రయించండి, దేవునిపై నమ్మకం కలిగి ఉండండి, భక్తి కలిగి జీవించండి. భక్తి మనల్ని కాపాడుతుంది. ప్రార్థన చెయ్యవద్దు, ఈ నెల మొత్తం ప్రార్థన చెయ్యవద్దు అని దర్యావేసు ద్వారాగా
శాసనం చేయించారు అక్కడ ఉన్నటువంటి అధికారులు దానియేలు మీద ఉన్నటువంటి అసూయతో. ఆ ద్వేషం కానీ, కక్ష కానీ, పగ అనుకొని ఏదన్నా పేరు పెట్టండి. శాసనం చేయించారు, చేసేలాగా చేశారు. దర్యావేసు రాజుకి అన్ని తెలియకోకుండా ముద్ర వేశాడు. మాదియా పారసిక రాజ్యాల శాసనాలు చేయటం వరకే కానీ మార్చటం వాళ్ళ చేతుల్లో లేదు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దానియేలు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తారన్న శాసనం తెలిసిన ప్రార్థన చేశాడు. సింహాల బోన్లో వేసేశారు, సింహాల గృహలో వేసాడు. యథాప్రకారం మూడు పూట్లు. ముమ్మారు అంటే 3 సార్లు. మనం కూడా చేస్తాం 3 సార్లు భోజనం కదా, ప్రార్థన కాదు అది. ఏది బిర్యానీ రోజు, అన్ని రోజులు కాదు. అది గుమగుమలాడితే ముక్కులకి ఆ టైం చాలక నిమిషాల్లో అయ్యా నీకు స్తోత్రం అయ్యా, నాకు ఆత్రం ఆమెనని అంట ఒక ఆయన. అయిపోయింది ప్రార్థన. అయితే ఇక్కడ రాయబడిన వాక్య భాగం ఏమిటంటే 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 23వ వచనం చదువుదాం. దానియేలుని గృహలో నుంచి బయటికి తీయమని ఆజ్ఞ జారీ చేశాడు దర్యావేసు రాజు గారు. మంట్రోతులు వచ్చారు, దానియేలుని పైకి లాగేశారు తాళ్ళు పెట్టేసి. ఎందుకు హాని కలగలే చెప్పండి? భక్తి కలిగి ఉండటం వల్ల. చక్కని మాట అండర్లైన్ చేయండి. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. నీ భక్తి నీకు హాని కలగకోకుండా ఈ సంవత్సరం నిన్ను సంరక్షిస్తుంది. ఈ సంవత్సరం భక్తిగా ఉండండిరా ఏమ్మా. భక్తి జీవితం జీవించటం చాలా అవసరం కదా. యోబు గ్రంథంలో మాట తెలుసుగా మీకు, 4వ అధ్యాయం 6వ వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. భక్తిగా ఉంటే మనకు ధైర్యం. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు, నేను ఆయన మీద భక్తి కలిగి ఉన్నాను, నమ్మకం కలిగి ఉన్నాను, ఆయన ఆశ్రయించాను, ఆయన నన్ను ఇడిచిపెట్టడు అనుకున్నారు. కాబట్టి సింహాల బోలో వేయటానికి ఇష్టపడ్డారు, అగ్నిగుండంలో పడేయటానికి ఇష్టపడ్డారు. లేకపోతే భయపడిపోయేవాడు. వాళ్ళకి అంత ధైర్యం ఏడదరా అంటే భక్తి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ భక్తే నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం. చుట్టుపక్కల ఎన్నైనా జరగనీగాక, ఎంత భయంకరమైన శ్రమలు శోధనలు రానిగాక, నిన్ను తాకవు, నీకు హాని కలగదు. ఎందుకంటే నీ భక్తి నిన్ను కాపాడుతుంది, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యంగా ఉండు. అందుకనే భక్తి కలిగి ఉండమని మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను కదా. భక్తి గలవారు ఏం చేస్తారో తెలుసు కదా. దావీదు రాస్తాడు 32వ కీర్తన 6వ వచనములో, భక్తి గలవారందరూ ఏం చేస్తారు? ఇంటికాడ వండుకుంటారు కదా. సరే, ఇంటికాడైనా ప్రార్థన చేయండి అమ్మ. గురకలు పెట్టుకోకుండా, టీవీలు చూడుకోకుండా, సెల్ ఫోన్లో సీరియల్ చూడుకోకుండా ఈ సంవత్సరం కంట్రోల్గా భక్తిగా ఉండండిరా. పరిస్థితి మీకు చెప్పటానికి బాధ అనిపిస్తుంది. భక్తి లాభం. అవును, తిమోతికి రాశాడు పౌలు గారు 6వ అధ్యాయం. అది సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకమని. కాబట్టి భక్తిగా ఉండండి. భక్తి పరులు ప్రార్థన మానరు, ప్రార్థన చేస్తారు. దానియేలు సింహాలు బోన్లో వేస్తామన్నా ప్రార్థన చేశాడు, బోన్లో వేసినా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఆ ప్రార్థన ఆయన కాపాడింది. తన భక్తే అతనికి హాని కలగకోకుండా చేసింది.
భక్తుల జీవితాల్ని మనం గమనించాలి, ఆశ్రయించాలి, నమ్మిక ఉంచాలి, భక్తి కలిగి ఉండాలి. ఇంక అలాంటి మాటే కానీ భయభక్తులు కలిగి ఉండాలి. అదేందండి, తేడా కనపడుతుందా అంటారా? భయము భక్తి ఒకటి కాదా? కాదు, కాదు. వెరీ గుడ్. భయం వేరు, భక్తి వేరు. వెరీ గుడ్. మీకు దాన్ని కొంచెం వివరణ ఇస్తాను. ఏమ్మా, యోసేపుకి ఏమ్మా భక్తి ఉంది, భక్తితో పాటు భయము కూడా ఉంది. భయం ఉంది కాబట్టే ఆయన పాపము చేయటానికి భయపడ్డాడు. దేవునికి విరోధంగా తప్పు చేయటానికి భయపడ్డాడు. అది భయం అంటే. భక్తి వేరు, భయము వేరు. కాబట్టి రెండు కలిపితే భయభక్తులు కలిగి ఉంటే మనము దేవునికి విరోధంగా జీవించము, విరోధమైన పనులు చెయ్యము. ఆ విషయాన్ని గమనించుకొని తప్పనిసరిగా భయభక్తులు కలిగి ఉండండి. వారి కోసం దేవుడు గొప్ప చదువు 31:19 కీర్తన. భయభక్తులు గలవారి నిమిత్తము దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో మేలు దాసి ఉంచాడు యోసేపుకి. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉండాలని. సాతాను సహోదరుల రూపములో గుంటలో పడేశాడు, అమ్మేశాడు. పోతీఫారు రూపంలో నేరం మోపాడు, శోధించాడు, పాపం చేయటానికి ప్రోత్సహించాడు. ఎన్ని చేసినా భయభక్తులు గల్ల యోసేపు చెలించలేదు. పాపం ఇడిచి పారిపోయాడు. నేరమన్ మీద ఎంచుకున్నాడు, చెరసాల్లో అయినా వేయించుకున్నాడు, కానీ పాపము చేయలేదు. దేవుడు గొప్ప మేలు దాచుంచాడు. ఆ దేశానికి అధికారం చేశాడు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చేస్తాడు కదా. శోధనలు వస్తాయి, శోధన జయించేవారుగా ఉండాలి. ఏమా, ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎన్నైంది అనుకున్నాం? ఏమా, 4 అయినాయా? సరే, 5 వచ్చేపు ముగిస్తే, ఎందుకంటే ఇంకా 5 నిమిషాలే ఉంది టైం. అదేంటంటే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ కలిగి ఉండటం చాలా అవసరం. 78 కీర్తన 5వ వచనంలో లాస్ట్లో మనం చదువుదాం. దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకండి. గతములో దేవుడు చేసిన పనులు గుర్తు చేసుకోండి. రాలేదా? శోధనలు రాలేదా? శ్రమలు రాలేదా? దేవుడు కార్యం చేశాడా, చేసలేదా? ఇప్పుడు చేస్తాడు, చేయడా? చేస్తాడని నమ్మకంతో ఉండటమే నిరీక్షణ. కనిపెట్టుకొని ఉండటమే నిరీక్షణ. చేస్తాడు. గతములో ఇజ్రాయేలు ప్రజలు 78వ కీర్తన అంతా కూడా ఇజ్రాయేల్ జీవితం గురించి, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి ప్రయాణం గురించినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు ఏ విధంగా అద్భుతాలు చేసి, పోషించి, సంరక్షించి, కాపాడి, అవసరాలు తీర్చి, మేలు చేస్తే వాళ్ళు మరిచిపోయారు, నిరీక్షణ కోల్పోయారు, తృప్తి లేని జీవితం జీవించారు, మాటికి శోధించారు, లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. దేవుడు అందుకని వారిని బతికించలేదంట, వారిని మరణానికి అప్పగించాడు అన్నుంది. ఇక్కడ వచ్చి నేను చెప్తాను. 78వ కీర్తనలోనే కుడిపక్క పేజీలో వస్తుంది, 50వ వచనం. తన కోపమునకు ఆయన త్రోవను సదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పించక వారి జీవాన్ని తెగులుకి అప్పగించెను. ఎంత భయంకరమో కదండి. మరణానికి అప్పగించేశాడు.
ఎందుకంటే నిరీక్షణ లేని జీవితం, భక్తి లేని జీవితం, దేవుడు చేసిన మేలు మర్చిపోయిన జీవితం జీవించారు. సనిగి గొనిగారు, తృప్తి లేకుండా మాట్లాడారు. ఎంత చేసినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టమాకండ్రా. ఏ సహాయం చేయాలన్నా దేవుడు చేయాల్సిందేనమ్మా, ఇంకెవరు చేయరురా. నాకు కుదరటం లేదు, సాకులు పనికిరావమ్మా. సాకులు పరలోక రాజ్యాన్ని ఇవ్వలేవు. సాకులు దేవుని సహాయాన్ని పొందలేవు. గమనించండి, నిరీక్షణ కలిగి ఉండండి. కోరహు కుమారులు నిరీక్షణ కలిగి, దేవుడు మరణం ఎవరికి తప్పిస్తాడు, ఎవరి ప్రాణాలు కాపాడుతాడన్న విషయాన్ని నేను గురువారం చెప్తాను. గురువారం కోటలో చెప్తాను. కోరహు కుమారులు అంటారు 42వ కీర్తనలో 5వ వచనం, నా ప్రాణమా కుంగిపోవద్దు, తొందరపడొద్దు, అది కలిగుండు, అది కలిగుండు. నువ్వు ఏం చెప్పాడండి, ఏం చెప్పారండి కదా. కుంగిపోవద్దు, పరిస్థితులు చూసి కుంగిపోవద్దు ఏమ్మా. తొందరపడి అడిగేయద్దు, నిర్ణయాలు తీసుకోవద్దు, విశ్వాసం నుంచి తొలగద్దు. తొందరపడి నడుచువాడు త్రోవ తప్పును. తొందరపడద్దు కదా, తొందరపడద్దు. నిరీక్షణ ఉంచు, దేవుడు కార్యం చేస్తాడు అని ప్రాణాంతో చెప్పుకున్నారు కోరహు కుమారులు కదా. కాబట్టి గొప్ప కార్యాలు చూడగలిగారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. నిరీక్షణకు ఆధారం లేని సమయాల్లో నిరీక్షణ కలిగి నమ్మాడని రోమీయులకి పౌలు గారు రాస్తాడు కదా. 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. అసలు లేదు కదా. మీకు లోకం సామెత చెబుతారు కదా, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పెట్టారని చెబుతారు కదా. అసలు అక్కడ ఏమీ లేదు. అక్కడ జనములకు తండ్రి. నువ్వు ఇప్పుడు అబ్రాము అంటే తండ్రి, అబ్రాము అంటే తండ్రి, అబ్రహాము అంటే జనములకు తండ్రి. ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ నిరీక్షణకు ఆధారం లేదు. శరీరం ఎందుకు ఆధారం లేదంటే శరీరం మృతతుల్యమైపోయింది. జీవశక్తి అంటే వీర్య కణాల ఉత్పత్తి అబ్రహాములో ఆగిపోయింది. స్త్రీ ధర్మము, అండం విడుదల శారమ్మగారులో నిలిచిపోయింది. అయినా నిరీక్షణ వల్ల, విశ్వాసం వల్ల బలం పొందుకున్నారు, ఇస్సాకును కన్నారు. దేవునికి స్తోత్రం. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు ఎదురైనా సరే నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఉండు, దేవుని కార్యాన్ని చూస్తావని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. పౌలు గారే మన రక్షణ గురించి మాట్లాడుతూ రోమీయులతో రక్షణ గురించి ఒక మాట చెప్పాడు. 8వ అధ్యాయము 34వ వచనం చెప్పి ముగిస్తాను. ఇంకెందుకు 24వ వచనం, మనము రక్షణ కలగవారమై, నిరీక్షణ గలవారమై. మనం రక్షణ ఎలా పొందాం అంటే అర్థం ఏంటి? రక్షించబడ్డారు. మీరు రక్షించబడ్డారా? ఎప్పుడమ్మా? యేసయ్య రెండో రాకడొస్తే అప్పుడు రక్షించబడ్డట్లు లెక్క. ఇప్పుడు నిరీక్షణలో ఉన్నాం, రక్షణ తీసుకున్నాం, రక్షణలో కొనసాగుతున్నాం. దేవుడు రక్షిస్తాడని నిరీక్షణలో ఉన్నాం. అది రక్షణ, నిరీక్షణ. అది నిరీక్షణ అంటే అది రక్షణ, నిరీక్షణ కదా. రక్షించబడతాం యేసు ప్రభువారు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఆ నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని గొప్ప కార్యాలు చూడండి. 2026 సంవత్సరంలో అడుగు పెట్టండి సంతోషంగా. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. అటీరా